హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన టాపిక్ వచ్చేసి జనరల్ టాపిక్ ఒకటి తీసుకుందాం. మనం ఎవ్రీడే యూజ్ చేసే ఆయిల్ అనేది ఎలా క్రియేట్ అయ్యి మన వరకు రావడానికి ఎన్ని ట్యాక్సెస్ కట్టగా మనం అనేది ఆ ఆయిల్ అనేది బై చేస్తున్నాం అనేది ఈ వీడియోలో చూద్దాం. ఒక ఇంధనం అనేది నడవాలన్నా మన ఆయిలే, అండ్ మనకి యూజ్ అయ్యే ప్లాస్టిక్ సంబంధించిన ప్రతి ఒక్కటి ఆయిల్ వల్లనే వస్తున్నాయి. అలానే ఈ పెయింట్స్ కానీ, ఆయిల్ కానీ, ఎవరి సోప్ కానీ అన్ని ఆయిల్ సంబంధించిన ప్రొడక్ట్స్ నుంచి తీసుకొని తయారు చేస్తున్నాం అండ్ మనం యూజ్ చేస్తున్నాం. అలాంటివి మన వరల్డ్లో 1800 ఐటమ్స్ కన్నా ఎక్కువే ఈ ఆయిల్ త్రూ ప్రొడక్ట్స్ క్రియేట్ అయ్యి మనం యూజ్ చేస్తున్నాం. అండ్ యావరేజ్ 1 yearకి వచ్చేసి మన ఇండియా పరంగా టోటల్ ఓవరాల్ ఇండియాలో 156 crores ఆఫ్ బ్యారెల్స్ పర్ ఇయర్కి కన్జ్యూమ్ చేస్తున్నాం. దీని కాస్ట్ వచ్చేసి 5.65 crores క్రూడ్ ఆయిల్. ఈ క్రూడ్ ఆయిల్ అనేది అసలు ఎలా క్రియేట్ అయింది? మనం పుట్టక ముందల కొన్ని జీవాలు అనేవి మొదలైనవి అని చెప్పాం కదా. ఆ జీవాలు మొదలైనప్పుడు అవి నీళ్ళల్లోనే ఎక్కువ ఉండేవి. ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఆల్ లివింగ్ యానిమల్స్ అండ్ ట్రీస్లో నుంచి క్రియేట్ అయిన క్రూడ్ ఆయిల్ ఇదంతా. ఈ వాటర్లో ఉన్న ప్రతి ఒక్క ఆర్గానిజం అని చనిపోద్ది కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత. ఆ చనిపోయినవి కిందకి అడుగు భాగానికి వెళ్ళిపోయి ఆ మట్టిలో క్లోజ్ అయిపోయి ఉంటాయి. అంటే యాక్చువల్గా మనం బయట ఏమన్నా ఒక ఆర్గానిజం, లివింగ్ ఆర్గానిజం చనిపోతే అది కుళ్ళిపోయి ఆక్సిజన్ వల్ల కుళ్ళిపోయి మనకి భూమిలో కలిసిపోద్ది. కానీ ఈ వాటర్లో ఇన్నర్లో లోపల ఆక్సిజన్ ఉండదు కాబట్టి వాటిలో కుళ్ళిపోకుండా అదొక లేయర్ కింద క్రియేట్ అయ్యి కింద ఒక పొరలాగా లేయర్ ఫార్మేషన్ అయ్యి దాని మీద మడ్ అనేది క్రియేట్ అయ్యి అలా కొన్ని ఇయర్స్ 22 lakhs ఆఫ్ ఇయర్స్ అనేది అలా ఉండి అక్కడ కెరోజిన్ అనే ఒక కణజం లాగా ఫార్మేషన్ అవుతాయి ఈ చనిపోయిన లివింగ్ థింగ్స్ మొత్తం కలిపి. ఈ కెరోజిన్ నుంచే క్రియేట్ అవుతాయి ఈ ఆయిల్ కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ. ఈ ఆయిల్ వచ్చేసేసి 80 to 120 degrees ఆ టెంపరేచర్లో ఉంటే అది ఆయిల్ కింద, క్రూడ్ ఆయిల్ కింద అవైలబిలిటీ అయింది. అదే టెంపరేచర్ అనేది 150 అరౌండ్ ఉంటే మనకి గ్యాసెస్ ఫార్మేషన్లో మనకి అవైలబుల్ అయింది. 1 లీటర్ క్రూడ్ ఆయిల్ ఫార్మేషన్ అవ్వాలంటే 22,000 ఆఫ్ వెయిట్ ఆఫ్ స్పీసీస్ ఉండాలి. అంటే ఈ లోపల ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ కానీ లేకపోతే ట్రీస్ కానీ ఇవన్నీ 22,000 వెయిట్తో ఉన్న ఖనిజం అనేది 1 లీటర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్కి సమానం. ఈ ఆయిల్ అనేది ఎలా కనుక్కుంటామంటే ఈ సెస్మిక్ వేవ్స్, అంటే మన భూమి మీద నుంచి ఆ వేవ్స్ అనేవి కిందకి పంపిస్తే ఆ వేవ్స్ త్రూ వచ్చిన రిసీవింగ్ సిగ్నల్స్ త్రూ మనం అక్కడ ఆయిల్ ఉందా లేదా అనేది, ప్లస్ శాటిలైట్ ఇమేజెస్, ఈ రెండు ఆధారంగా మనం తీసుకొని అక్కడ ఆయిల్ ఉందనుకొని కిందకి మనం డిగ్ చేస్తాం. ఈ డిగ్గింగ్ లో 2 types ఉంటాయి. సిస్మిక్ వేవ్స్ పంపించే ట్రాక్టర్ అనేది నీళ్ళలో 250 dB ఆఫ్ సౌండ్ అనేది అంత వేవ్ లెంత్ ఆఫ్ సౌండ్ ని కింద పంపించింది నీళ్ళల్లో. అదే భూమి మీద వచ్చేసి లో ఫ్రీక్వెన్సీస్ పంపించింది. ఆయిల్ అనేది నీళ్ళల్లోనే కాదు, అంటే బయట కూడా అవైలబిలిటీ అయింది. ఎందుకంటే ఇంతవరకు మన మ్యాక్సిమం వాటర్తో మొత్తం కన్జ్యూమ్ అయి ఉంది. కానీ ఉండే కొద్దిగా వాటర్ తగ్గి ల్యాండ్ కింద ఫార్మేషన్ అయింది. ఆ ల్యాండ్ కింద కూడా ఆయిల్ ఉండిద్ది. మన భూమి మీద వచ్చేసి లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ సెస్మిక్ వేవ్స్ పంపించడం వల్ల ఆ లో ఫ్రీక్వెన్సీవి ఎర్త్ మీద నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి కిందకి. ఆ లేయర్స్ అనేది రిసీవ్ అయ్యి అక్కడి నుంచి మనకి రిఫ్లెక్ట్ అయ్యి ఈ మైక్రోఫోన్స్ ఉంటాయి, అంటే ఆపోజిట్ డైరెక్షన్ మైక్రోఫోన్స్ పెట్టి ఆ రిసీవ్ అయిన సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకొని అక్కడ ఉందో లేదా అనేది మనం నిర్ధారణ చేసుకొని, ప్లస్ శాటిలైట్ ఇమేజెస్, ఈ రెండింటి మీద మనం అక్కడ ఆయిల్ అనేది డిగ్గింగ్ చేస్తాం. నీళ్ళలో వచ్చేసేసి హై ఫ్రీక్వెన్సీ, ఎందుకంటే నీళ్ళల్లో 500 రెట్లు ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. అవుట్ సైడ్ ఆఫ్ ఎయిర్ కన్నా నీళ్ళలో ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ నీళ్ళలోకి అనేది 260 dB ఆఫ్ సౌండ్ వేవ్స్ అనేది మనం నీళ్ళలో పంపిస్తాము. ఆ నీళ్ళలో నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మనకి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది, ప్లస్ శాటిలైట్ ఇమేజెస్. ఈ ప్రాసెస్ మొత్తం మనకి 100% అక్కడ ఉందని చెప్పలేదు, ఓన్లీ 20% ఎస్టిమేషన్ చేసి మనకున్న టెక్నాలజీ ప్రకారం చెప్పింది అది. ఇలానే పాకిస్తాన్లో వచ్చేసి నియర్లీ 700 crores అనేది దాని మీద వెచ్చించారు. 20% నిర్ధారణ చేసుకొని అక్కడ ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి డిగ్ చేశారు. 5,000 kilometers లోతుకు తోవారు. కానీ
1% ఆయిల్ కూడా అక్కడ అవైలబుల్ అవ్వాలి. సో వీటి మీద ఖర్చు కూడా అలానే ఉంది. ఇలా ఆ ప్లేస్లో ఎస్టిమేషన్ చేసి ఆయిల్ ఉండిద్ది అనుకుంటాం కదా, ఆ ఆయిల్ ఉన్న ప్లేస్లోకి ఈ డ్రిల్ చేసే మిషన్ ఉంటుంది. ఈ ఇనిషియల్గా అక్కడ డ్రిల్ చేయాలి, నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ డౌన్కి వెళ్ళి డ్రిల్ చేస్తే ఆ ఆయిల్ ఉన్న పొజిషన్కి అనేది రీచ్ అయ్యింది. ఈ డ్రిల్లింగ్లో వచ్చేసి కూడా పైప్ లైన్ పైనుంచి కిందకి ఇన్సర్ట్ చేసి దాని లోపల డ్రిల్లింగ్ మిషన్ తీసి ఆ ప్రెషర్ కూడా మెయింటైన్ చేయాలి. వాటర్లో కూడా హై ప్రెషర్ ఉంటుందని చెప్పే కదా, ఆ ప్రెషర్ని తట్టుకునే విధంగా ఆ పైప్స్ అనేది మెయింటైన్ చేసుకొని కిందకి డ్రిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ డ్రిల్లింగ్లో చాలా జాగ్రత్తలు చేయాలి. ఏమాత్రం ప్రాబ్లం వచ్చినా కానీ ఆటోమేటిక్గా ఆ పైప్లో కూడా ప్రెషర్ అనేది కన్వర్ట్ అయ్యి పేలిపోవటానికి కారణమైంది. సో అంతే జాగ్రత్తగా కింద వరకు డ్రిల్ చేసిన తర్వాత కూడా మనం తీసే క్రూడ్ ఆయిల్ కూడా చాలా జాగ్రత్త చేయాలి. ఏమాత్రం చిన్న తప్పు చేసినా కానీ 1 లీటర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఆ నీళ్ళలో కలిస్తే కొన్ని వందల స్పీసీస్ అనేది చచ్చిపోతాయి. 1 లీటర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనేది 10 lakh లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది టోటల్ వేస్ట్ చేసింది. అండ్ స్పీసీస్ కూడా దాంట్లో చనిపోతాయి కూడా. మనం డ్రిల్ చేయడం వల్ల ఈ ఆయిల్ ఆర్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి, మనకి లభిస్తాయని చెప్పాం కదా. ఆ రిలీజ్ ఆయిల్ అని రావచ్చు ఆర్ గ్యాస్ అని రావచ్చు. ఆ రిలీజ్ అయిన వాటిలో ఆయిల్ ఆర్ గ్యాస్ కూడా ఉండొచ్చు. కానీ ఫస్ట్ గ్యాసెస్ తీసి ఆ గ్యాసెస్ అనేది బ్యారెల్స్లో ఆ పర్టికులర్ కంపెనీకి పంపించి అక్కడ మనకి యూస్ఫుల్, ఇప్పుడు ఎల్పిజి మనం యూజ్ చేస్తున్నాము, లేకపోతే నేచురల్ గ్యాస్ యూజ్ చేస్తున్నాము, అవి మనం కన్వర్ట్ చేసి మనం యూస్ఫుల్గా యూజ్ చేస్తున్నాము. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆయిల్. ఈ క్రూడ్ ఆయిల్ అనేది సేమ్ ఇలానే మనం బ్యారెల్స్లో తీసుకొని దాన్ని డిఫరెంట్ టెంపరేచర్స్ కింద డివైడ్ చేస్తే మనకి వచ్చేవి నెంబర్ ఆఫ్ ఆయిల్స్ అనేవి. ఈ క్రూడ్ ఆయిల్ అనేది డిఫరెంట్ టెంపరేచర్స్ కింద, అంటే ఇప్పుడు 150 degrees కింద హీట్ చేస్తే మనకు వచ్చేది పెట్రోల్, అదే 200 దగ్గర కెరోసిన్, అలానే 300 దగ్గర డీజిల్. ఇలా డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ వచ్చి 1 barrel ఆఫ్ క్రూడ్ ఆయిల్ తీసుకుంటే రిఫైన్ చేసిన తర్వాత 1 barrel అంటే 159 లీటర్స్, 73 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ ఉంటుంది, అండ్ 36 లీటర్స్ ఆఫ్ డీజిల్ ఉంటుంది, అండ్ 12 లీటర్స్ ఆఫ్ జెట్ ప్లేన్ ఆయిల్, 6 లీటర్స్ ఆఫ్ ప్రోపేన్, అండ్ అదర్ గ్యాసెస్ అనేవి మిగతా 34% ఉంటుంది. ఇలా వచ్చిన క్రూడ్ ఆయిల్ అనేది మెయిన్గా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అనేవి గ్రాప్ చేసుకుంటాయి. ఫస్ట్ మన ఇండియా వచ్చేసరికి మెయిన్ గ్రాబింగ్ కంపెనీస్ వచ్చేసి ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం అండ్ హిందుస్థాన్ పెట్రోలియం. ఈ మూడే 90% షేర్ అనేది ఇండియా వైజ్గా ఎక్కడ చూసినా గ్రాప్ చేస్తాయి. ఇలా రిఫైన్ అయిన క్రూడ్ ఆయిల్ అనేది మన వరకు రీచ్ అవడానికి ఎలా ప్రాసెస్ జరుగుతుంది. ఈ క్రూడ్ ఆయిల్ అనేది మనం వేరే చోట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అక్కడ క్రియేట్ అయిన క్రూడ్ ఆయిల్కి ఒక ధర అనేది ఉంటుంది. ఇప్పుడు మేము ఎగ్జిస్టింగ్ వచ్చేసి $35 to $40 మధ్యలో ఎవ్రీడే రొటేట్ అవుతూ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఉంటుంది, దానికి ఇన్సూరెన్స్ ఛార్జెస్ ఉంటాయి, ప్లస్ పోర్ట్ ఫీ ఉంటుంది ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ చేస్తామో దాని మధ్యలో. ఆ 1 లీటర్కి వచ్చేసేసి $30 అని తీసుకుంటే ప్లస్ రిఫైన్ చేయడానికి ఒక $10 యాడ్ చేసి $40 అయింది. ఇది 1 లీటర్ ఆఫ్ పెట్రోల్ అనేది మన క్రియేట్ అయిన దగ్గర నుంచి మనం రిఫైన్ చేసే వరకు, అంటే ఆ ఆయిల్ అనేది ఫార్మేషన్ అవడానికి. ఇలా $40 కింద మన ఇండియాలో ఆయిల్ కంపెనీస్ అనేది ఉంటుంది ఆ ప్లేస్లో. అండ్ అక్కడి నుంచి ఈ సెంట్రల్ అండ్ స్టేట్ అనేది గ్రాప్ చేస్తాయి. సెంట్రల్ వచ్చేసి సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ అని పెట్టి 46% ఆ పెట్రోల్ మీద తీసుకునేది, అంటే ఎస్టిమేషన్ అరౌండ్ $20 తీసుకునేది. అలానే స్టేట్కి వచ్చేసి వ్యాట్ ట్యాక్స్ అంటారు. ఆ వ్యాట్ ట్యాక్స్ వచ్చేసి అందుకే స్టేట్కి ఒక 2, 3, 4 రూపీస్ అనేది కంపల్సరీ వేరియేషన్ ఉంటుంది. వ్యాట్ ట్యాక్స్ అనేది తెలంగాణ 35% అనుకున్నా, ఏపీ వచ్చేసి 32% ప్లస్ $2 అట్లా ఎక్స్ట్రా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా కన్జ్యూమ్ అయ్యి వచ్చినవే $80 వరకు మనకు రీచ్ అవ్వడం కారణం. యావరేజ్ కింద తీసుకొని 2018లో ఓన్లీ సెంట్రల్ వరకు ట్యాక్స్ అనేది 2,57,000 crores అనేది ఓన్లీ ఆయిల్ మీద ఆ ట్యాక్స్ రూపంలో మనం సెంట్రల్ గవర్నమెంట్కి ఓవరాల్ ఇండియా ఇచ్చాం. ఈ ఆయిల్ అనేది కూడా మనం ఎంత యూజ్ చేస్తున్నా కానీ దానికి కూడా ఎండ్ పొజిషన్ ఉండిద్ది. సో దీని మీద 2014లో ఒక రీసెర్చ్ చేశారు. 2014 కన్నా ముందల 120 years వరకు ఎంతైతే యూజ్ చేసామనేది ఒక లెక్కల ప్రకారం తీస్తే 1 trillion barrels ఆఫ్ ఆయిల్ అనేది, క్రూడ్ ఆయిల్ అనేది మనం యూజ్ చేసాం. ఎగ్జిస్టింగ్ గా 1.5 trillion barrels ఆఫ్
క్రూడ్ ఆయిల్ ఉండొచ్చు అని ఎస్టిమేషన్ చేశారు. ఇలానే ఈ ఫాస్ట్తో మనం యూజ్ చేస్తే 2074 కల్లే టోటల్ ఆయిల్ అనేది కన్జ్యూమ్ అయిపోతాయి. ఓవరాల్ వరల్డ్లో 9,30,00,000 ఆఫ్ బ్యారల్స్ అనేది పర్ డే యూజ్ చేస్తారు. అదే మన ఇండియాకి వచ్చేసి 47 lakhs ఆఫ్ బ్యారల్స్ అనేది పర్ డే యూజ్ చేస్తాం. ఈ 47,000 lakhs ఆఫ్ బ్యారల్స్ యూజ్ చేస్తాం పర్ డేకి. దాంట్లో మన ఓన్గా 7 lakhs బ్యారల్స్ అనేది మనం క్రియేట్ చేసుకొని మనమే రిఫైన్ చేసుకుంటాం. అండ్ 40 lakhs బ్యారల్స్ అనేది ఒక ప్లేస్ నుంచి మనం తీసుకుంటాం, అంటే బై చేయటం బ్యారల్స్. సో అందుకే ఇప్పుడు మనం ఈ ఆయిల్ అనేది కన్జ్యూమ్ అనేది ఎక్కువైపోయి తొందరగా అయిపోద్దని ఇప్పుడు మన న్యాచురల్ రిసోర్స్ మీద ఆధారపడుతున్నాం. ఇప్పుడు ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన గ్యాజెట్స్ అనేవి మన మార్కెట్లోకి రిలీజ్ అవుతున్నాయి. అండ్ న్యాచురల్ గ్యాసెస్ సంబంధించినవి యూజ్ చేస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కానీ మీ ఐడియాస్ కానీ సజెషన్స్ కానీ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.